హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి ఒక ఇంట్రెస్టింగ్ మరియు అత్యవసరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, అమూల్యమైన మీ టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల విషయానికి వస్తే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బ్యాంక్ మేనేజర్. ఎందుకంటే ఈ పదవి మంచి రెస్పెక్ట్ మరియు మంచి జీతంతో వస్తుంది కాబట్టి. మీరు మీ 10th లేదా ఇంటర్ పూర్తి చేసి ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ కావాలనుకుంటే కనుక మీరు బ్యాంక్ మేనేజర్ ఎలా అవ్వాలో, ఏ పరీక్ష రాయవలసి ఉంటుందో, దాని సిలబస్ ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు దానికి సరిగ్గా ప్రిపేర్ కావచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ అంశాలన్నింటి గురించి మాట్లాడుకుందాం. బ్యాంక్ మేనేజర్ అంటే ఏదైనా బ్రాంచ్లో ప్రైమరీ, ఇంపార్టెంట్ మరియు రెస్పాన్సిబుల్ రోల్. ఆ బ్యాంకు యొక్క అన్ని డ్యూటీస్కి బాధ్యత వహిస్తాడు బ్యాంక్ మేనేజర్. బ్యాంకులో ఏదైనా సమస్య ఉంటే ముందుగా బ్యాంక్ మేనేజర్తో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఏ బ్యాంకులోనూ బ్యాంక్ మేనేజర్ అపాయింట్మెంట్ డైరెక్ట్గా జరగదు. బ్యాంకులో అప్పటికే పనిచేస్తున్న ఏ ఎంప్లాయీ అయినా అతని నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ మరియు సీనియారిటీ ప్రకారం బ్యాంక్ మేనేజర్గా అపాయింట్ చేస్తారు. ఈ ప్రక్రియలో ముందుగా అభ్యర్థిని బ్యాంకులో పీఓ పదవికి అపాయింట్ చేస్తారు. దీనికి మనం ప్రొబేషనరీ ఆఫీసర్ అని కూడా పిలుస్తాము. ఈ పదవిలో 3 నుండి 5 సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ తర్వాత అతని స్కిల్ మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా అతనికి అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ లభిస్తుంది. ఈ పదవిలో పనిచేసిన తర్వాత అతను బ్యాంక్ మేనేజర్గా పదవికి ప్రమోషన్ పొందగలరు. కాబట్టి బ్యాంక్ మేనేజర్ కావడానికి అభ్యర్థి ముందుగా బ్యాంక్ పీఓ టెస్ట్కి హాజరు కావాల్సి వస్తుంది. ప్రభుత్వ బ్యాంకులలో ఎస్బీఐ బ్యాంకులకు IBPUS పీఓ పరీక్షను నిర్వహిస్తుంది. అయితే ప్రైవేటు బ్యాంకులలో పరీక్షను బ్యాంకులే నేరుగా నిర్వహిస్తాయి. కాబట్టి బ్యాంక్ పీఓ పరీక్ష రాయాలంటే అభ్యర్థి 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఇందులో అభ్యర్థి ఏ సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేసుకున్నా పర్వాలేదు. ఈ బ్యాంక్ పీఓ పరీక్షకు మీ ఇంగ్లీష్, మ్యాథ్స్ మరియు రీజనింగ్ బాగుండాలి. కాబట్టి మీరు PSC నుండి ఇంటర్ పూర్తి చేసి ఉంటే ఈ విషయంలో కాస్త సింపుల్ అవ్వచ్చు. మరియు మీరు ఇంటర్ పూర్తి చేసి ఇప్పుడు మీరు BA, BSc, BCom, BTech ఏదైనా కోర్సుతో మీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవచ్చు. కానీ మీ గ్రాడ్యుయేషన్లో 60% మార్కులు పొంది ఉండడం అవసరం. మరియు గ్రాడ్యుయేషన్తో పాటు మీరు బ్యాంక్ పీఓ కోసం ప్రిపేర్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, దాని సెలక్షన్ ప్రాసెస్ మొదట ప్రిలిమినరీ టెస్ట్, తర్వాత మెయిన్ టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. ఫ్రెండ్స్, నేను మీకోసం కష్టపడి ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా అనిపించి ఉంటే ఒక లైక్ చేసుకోండి. ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎలిజిబిలిటీ నుండి లేటెస్ట్ 100 క్వశ్చన్స్, అవి 100 మార్క్స్, 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 మార్క్స్, 30 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ ఉంటాయి. రీజనింగ్ ఎలిజిబిలిటీలో 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ మరియు ఇంటర్ప్రిటేషన్ నుండి 157 క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి 225 మార్క్స్ ఉంటాయి. ఇందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ పై 60 మార్క్స్, 45 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై 40 మార్క్స్, 35 క్వశ్చన్స్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ పై 60 మార్క్స్, 35 క్వశ్చన్స్, లెటర్ అండ్ ఎస్సే రైటింగ్ పై 25 మార్క్స్కు 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్లో క్లోజ్ టెస్ట్, రీడింగ్ కంప్రెషన్, స్పోటింగ్ ఎర్రర్, సెంటెన్స్ ఇన్పర్ఫెక్ట్, సెంటెన్స్ కరెక్షన్, పారా జంబుల్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, పారా సెంటెన్స్ కంప్లీషన్, లేట్ క్వశ్చన్స్ ఫ్రమ్ టాపిక్స్. క్వాంటిటేటివ్ ఎలిజిబిలిటీలో హైడెన్ క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్ నుంచి అడుగుతారు. నంబర్ సిరీస్, డాటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, పార్షియల్ ఈక్వేషన్స్, డాటా సపోజిషన్, మెన్జురేషన్, యావరేజ్ ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, వర్క్ టైమ్ అండ్ ఎనర్జీ, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబబిలిటీ, రిలేషన్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్మ్యుటేషన్ అండ్ కాంబినేషన్. రీజనింగ్ అబిలిటీలో సిట్టింగ్ అరేంజ్మెంట్, పజల్స్, ఇన్ఈక్వాలిటీస్, సైలోజిజమ్స్, ఇన్పుట్ అవుట్పుట్, డాటా సపోజిషన్, బర్డ్ రిలేషన్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఆల్ఫా న్యూమరికల్ సిరీస్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్, వర్బల్ రీజనింగ్ మరియు జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, జీకే అప్డేట్స్, కరెన్సీస్, ఇంపార్టెంట్ ప్లేసెస్, బుక్స్ అండ్ ఆథర్స్, అవార్డ్స్, హెడ్ క్వార్టర్స్,
ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్, ఇంపార్టెంట్ డేస్, ఫైనాన్షియల్ బ్యాంకింగ్, ప్రధానమంత్రి పథకాలు, ఇన్పుట్ మరియు రోజులు, ఆర్థిక మరియు బ్యాంకింగ్ సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతారు. మరియు కంప్యూటర్ నాలెడ్జ్లో కీబోర్డ్ షార్ట్కట్లు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్బల్ రీజనింగ్, కంప్యూటర్ అబ్రివేషన్, కంప్యూటర్ హార్డ్వేర్ టూల్స్, కంప్యూటర్ ఫండమెంటల్స్, సర్కిల్ సెట్టింగ్ అరేంజ్మెంట్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ యాక్షన్, బేసిక్ షార్ట్కట్లకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారు. కాబట్టి ఫ్రెండ్స్, మీ కన్ఫ్యూషన్ క్లియర్ అయ్యింది అని నేను ఆశిస్తున్నాను.